హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్న మీ అన్నపూర్ణ. ఈరోజు మన వీడియో కేరళ ట్రిప్ గురించి. ఈ ట్రిప్ 1 వీక్ ఉంటుందండి. ఏ రోజు చూసిన విశేషాలు ఆ రోజు మీతో షేర్ చేస్తాను. శారదా టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ ప్యాకేజ్లో మా కమ్యూనిటీ నుంచి 12 మంది వాళ్ళ చుట్టాలు అందరూ కలిసి 21 మంది వచ్చాము. చాలా సరదాగా గడిచిపోతుంది. 2 డేస్ అయిపోయింది. ఫ్రైడే 5 o'clockకి ఫ్లైట్ 6:30కి అలా దిగిపోయాము. ఎయిర్పోర్ట్కి 25 సీటర్స్ వ్యాన్ రెడీగా పెట్టారు. హోటల్కి వెళ్ళి సాటర్డే మేము ఏమేమి ప్లేసెస్ చూసామో ఆ రోజు ప్రోగ్రామ్ అంతా మీతో షేర్ చేస్తాను. ఏ రోజు చూసిన ప్రోగ్రామ్ ఆ రోజు వీడియో పోస్ట్ చేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా కేరళ టూర్ వెళితే కష్టపడకుండా ఈ పద్ధతిలో చూస్తే చాలా వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. 22 సీటర్ వ్యాన్ వచ్చింది. ఈరోజు చూడబోయే విశేషాలను శారదా టూర్స్ అండ్ ట్రావెల్స్ శారదా గారి మాటలోనే వెళ్దాం. చెప్పినట్టు వెళ్ళి తొందరగా వస్తే ఇంకొకటి ఎక్కువ చూస్తాం, లేకపోతే ఒకటి కాదు 3 తగ్గిస్తాను. అది మీరు జాగ్రత్తగా ఎంత తొందర, ఎందుకంటే ఆ ఒక్క గుళ్ళోనే ఉంటాడు దేవుడు, అన్ని చోట్ల ఉంటారు. ఇది గుళ్ళు ప్లస్ ఎంజాయ్మెంట్ కలిపిన ట్రిప్. చెంగల్ మహాదేవ్ ఇండియాలో పెద్ద శివలింగం అంట ఇది. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి అది చూసుకుని వస్తాం. మా ఫ్రెండ్ సావిత్రి గారు వచ్చిన కాడి నుంచి మేపుతానే ఉన్నారు. కొంచెం స్లో చేయమనండి, మీకు స్నాక్స్ ఇస్తాను. బోట్ ఆగిపోతుంది. 2 గది ఇంకో పేపర్ ఇవి వేసిస్తా. ఇంకో బోటు వాళ్ళకి ఇవి. 1 నిమిషం ఆగండి. అడుగున చేయాలి. రమక్క టేస్ట్ చూడండి. అదిగో అక్కడక్కడ కొబ్బరి బొండాలు పెట్టి అమ్ముతున్నారు. ఇలా బోట్లో వెళ్ళే వాళ్ళు కావాల్సిన వాళ్ళు తాగుతున్నారనమాట. ఇక్కడ కూడా కొబ్బరి బొండం 50 రూపీస్ ఉంది.
తక్కువ ఏం లేదు. పేరు కేరళ అంటే కొబ్బరి బొండాలకు పేరు, కానీ ఇక్కడ ఏం తక్కువ లేదు, చాలా రేట్ ఎక్కువగానే ఉంది. ఈ రావి చెట్టు, ఈ చెట్టు ఆయిల్ కనుక ఇక్కడ డబల్ రేట్ చూడాలి పెరుగుతో. అవును తక్కువ ఉంటుంది కదా రేట్. ఉండండి, ఇదంతా మ్యాంగో ఫారెస్టా? సావిత్రి గారు కవర్ పెట్టుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ అదే మెడమే నొప్పి కూడా బాగోదు. మెడ నొప్పి కూడానా? బాగా నడుము నొప్పి కూడా. బోట్స్లో తీసుకెళ్ళిన వాళ్ళందరినీ ఇక్కడ దిగమంటున్నారు. అక్కడ ఇసుక దిబ్బలాగా ఉందండి, కొబ్బరి బొండాలు, స్టాల్స్, పైనాపిల్స్ అన్ని రకాలు దొరుకుతున్నాయి. అక్కడ అందరూ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుని తింటున్నారు. తిన్న తర్వాత అవతల పక్క సీ ఉందన్నమాట. ఆ సీ దగ్గరికి వెళ్ళి చూసేసి మళ్ళీ వచ్చేసి బోట్స్ ఎక్కే వెనక్కి తిరుగుతున్నారు అనమాట. కేరళ అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కదండి. నిజంగా ఈ ట్రిప్ మాత్రం మాకు చాలా చాలా నచ్చింది. అసలు ఎంత అందంగా ఉన్నాయో ప్రతి ప్రదేశం కూడా. మేము ఏ రోజు వెళ్ళినా కానీ అసలు అంత అందంగా ఉన్నాయి. అన్నీ చూపిస్తాను చూడండి. వీళ్ళందరూ కొబ్బరి బొండాలు చక్కగా తాగేసి అందులో కొబ్బరి తింటున్నారు. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇట్లా అందరూ కలిసి వెళ్తేనే సరదాగా ఉంటుందండి. ఏది ఏమైనానండి, ఈ టూర్స్ అనేది ఎప్పుడైనా ఒక గ్రూప్ లాగా 10-15 మెంబర్స్ కలిసి వెళ్తే చాలా చాలా సరదాగా ఉంటుంది. నాకైతే చాలా చాలా నచ్చిందండి ఈ టూర్. అందరూ కలిసి జోక్స్ వేసుకుంటూ, తెచ్చిన ఫుడ్స్ ఒకరికొకరు పంచుకుంటూ అలా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఊరికే ఏ పాటలు అంటే పాడండి, ఏం కాదు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, ఇప్పుడు అంతా మహిళలే ఉన్నారు ఇక్కడ. మేము మీరు పాడినప్పుడు మేమేమి ఇలా మేము ఇప్పుడు లేచాము. మీరు ఒక్కరు పాడితే మాకు తెలియదు కదా. అదిగో ఆ కనిపించేవన్నీ ఫ్లోటింగ్ కాటేజెస్ అంటండి. ఆ కాటేజెస్ కొంచెం అలా నీళ్ళల్లో కదులుతూ ఉంటాయంట. 10,500 రెంట్ ఉంటుందంట. అది చూస్తే చాలా బాగుంటాయి అన్నారు. అదిగో ఆ కనిపించే కొండ మీద మేరీమాత విగ్రహం పెట్టారు. బోట్లో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ విగ్రహాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ టూర్ మాత్రం మరుపురాని మధురానుభూతిగా మిగిలిపోతుంది అనుకుంటున్నానండి. ఈ లేక్ బ్యాక్ వాటర్, బోట్లో ఎంత దూరం వెళ్తున్నా ఆ చెట్లు, ప్రకృతి అందాలతో మనల్ని మనమే మర్చిపోతాం అనుకోండి. సీ ఈ లేకు రెండు ఒక దగ్గర కలుస్తాయంట. అసలు ఎంత చూసినా ఆ లేక్లో ఎంత దూరం ప్రయాణం చేసినా తనివి తీరదనుకోండి. చుట్టూతా ఉన్న ఇళ్ళు నిజంగా ఎంత అందంగా ఉన్నాయో. నిజంగా అక్కడ ఉండేవాళ్ళు చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. ఎంతో అదృష్టం చేసుకుంటేనే అటువంటి చోట్ల పడతారు. ఈ బోట్ షికార్ తర్వాత మేము ఇంకో శివాలయానికి వెళ్ళాము. అసలు అక్కడ శివుడి విగ్రహం ఉంది, చాలా పెద్ద విగ్రహం. ఈ టెంపుల్ని అజ్మలా టెంపుల్ అంటారంట. అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూడండి, ఎంత పెద్ద విగ్రహము. చాలా చాలా బాగుంది.
సందర్శకులు అందరూ వచ్చి అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. అసలు ఎంత పెద్ద విగ్రహం అంటే అసలు అట్లాంటి విగ్రహం ఎక్కడ చూడలేదు. ఈ విగ్రహం పక్కనే సీ ఉంది. అసలు ఎంత అందంగా ఉందో, అసలు ఎత్తు మీద ఈ విగ్రహం పక్కన సీ. అసలు చూడటానికైతే 2 కళ్ళు చాలవనుకోండి. జటాజూటంతో ఉన్న శివుని విగ్రహం ఎంత పెద్దదిగా ఉందో చూడండి. సీ ఒడ్డునే ఉంటుంది ఇది. ఇంత శివుని విగ్రహం ఇండియాలోనే లేదు. పరశురాముడి గుడి ఎక్కడ చూడం మనం, ఇక్కడ కేరళలో ఉంది. ఆ గుడికి వెళ్తున్నాము. ఇవండి ఫస్ట్ డే మా కేరళ టూర్ విశేషాలు. మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.